హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జట్స్ అండ్ టైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ గురించి మనం చెప్పుకుందాం. ఓకే, స్టార్టింగ్ నుంచి వీడియో చూసేయండి. మనం ఎలాగైతే వర్డ్ని ఓపెన్ చేసుకుంటామో సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎక్సెల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఎక్సెల్లో మనకి వర్డ్లో ఏ విధంగా అయితే కమాండ్స్ ఉంటాయో సేమ్ మనకి ఎక్సెల్లో కూడా అవే కమాండ్స్ ఉంటాయి. కాకపోతే ఎక్సెల్ అనగానే అమ్మో ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆ భయమే అక్కర్లేదు. ఒక చిన్న లాజిక్ తెలుసుకుంటే మనము ముందుకు దూసుకెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక లెటర్ పోస్ట్ చేయాలి అనుకోండి, అడ్రస్ కరెక్ట్గా రాస్తే మనకి ఉత్తరం కరెక్ట్గా అందిద్ది. అలా కాకుండా తప్పుగా రాసామనుకోండి ఉత్తరం అందదు కదా. సేమ్ ఎక్సెల్లో ఫార్ములా కూడా అంతే. కాలమ్స్, రోస్ మనము కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే ఏ సెల్లో ఉంది, ఏ కాలంలో ఉంది, అది ఏ రోలో ఉంది అనేది కరెక్ట్గా మనము గుర్తుపెట్టుకోగలిగి మనం కరెక్ట్గా ఫార్ములా ఇస్తే మనం ఎక్సెల్లో ఎలాంటి ఫార్ములానైనా ఈజీగా చేసేయచ్చు. సరే, ఇప్పుడు మనం ఫార్ములాస్లోకి వెళ్ళే ముందు ఎక్సెల్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఎక్సెల్లో కనిపించే ఈ పేజ్ని వర్క్షీట్ అని అంటాం. ఓకే, ఈ వర్క్షీట్లో మనము చాలా వర్క్ చేయొచ్చు. మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఉంటాయి. మనము ఒకవేళ చివరి రోని చూడాలి అనుకుంటే కంట్రోల్ పట్టుకొని యారో మార్క్ కిందికి ప్రెస్ చేస్తే మనము చివరి రో అనేది చూసేయచ్చు. వర్క్షీట్లో చివరి రో చూడొచ్చు. అలాగే కంట్రోల్ పట్టుకొని యారో మార్క్స్ ప్రెస్ చేస్తే ఇప్పుడు చివరి కాలంని మనం చూడొచ్చు. చూడండి, చివరి కాలం. ఓకే, ఫస్ట్కి వెళ్ళిపోవాలి అంటే ఏం లేదు, కంట్రోల్ పట్టుకొని అప్ యారో క్లిక్ చేస్తే ఫస్ట్కి వచ్చేస్తాం. అలాగే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే మనం ఫస్ట్ కాలంకి వచ్చేస్తాం. ఇది మనము షీట్ గురించి చూడాలి అనుకుంటే. ఆ తర్వాత ఈ షీట్లో ఏమేమి ఉంటాయి చూసారా? కాలమ్స్కి ఏబిసిడి అని నేమ్స్ కూడా ఉంటాయి. సరే, ఇవి ఎండ్ అయిన తర్వాత ఏ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అంటే కాలం నేమ్ ఎప్పుడు A to Z కంప్లీట్ అయ్యాక తర్వాత ఇంకా కాలమ్స్ మళ్ళీ నేమ్స్ కావాలి కదా, మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అయితే అది మొదటి నుంచి అవుతుంది. అందుకని ఏ నుంచి జెడ్ వరకు కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఏతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఏబి, ఏసి అలా మళ్ళీ ఏజెడ్ కంప్లీట్ అయినాక బిఏ, బీసీ, పీజెడ్ ఆ విధంగా మనకి కాలమ్స్ అనేవి నేమ్స్ కలిగి ఉంటాయి. తర్వాత రోస్ 1 2 3 4 ఉంటాయి. ఓకే, తర్వాత ఈ నిలువుగా ఉండే వాటిని మనం కాలమ్స్ అంటాం. ఇలా నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం. ఇవి మనం వర్డ్లోనే తెలుసుకున్నాం. అలాగే ఇలా అడ్డుగా ఉన్న వాటిని రోస్ అంటాం. ఇది కూడా మనం వర్డ్లోనే తెలుసుకున్నాం. తర్వాత ఒక్కొక్క బాక్స్ని సెల్ అని అంటాం. ఇప్పుడు సెల్ని గుర్తించడం ఎలా అంటే ఇక్కడ చూడండి, సెల్కి సంబంధించిన అడ్రస్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు సి అనే కాలంలో 3rd రోలో ఈ సెల్ కలిగి ఉంది కాబట్టి ఇక్కడ C3 అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇప్పుడు ఏం చూపిస్తుంది? F అనే కాలంలో 4 అనే రోలో
మనకి ఈ సెల్ అనేది ఉంది అని ఇక్కడ దాని అడ్రస్ చెప్తోంది. అలాగే ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి B3 అని కనిపిస్తుంది, అంటే B అనే కాలంలో 3rd రోలో ఉంది అని అర్థం. ఓకేనా? సో ఇలా అడ్రస్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, నేను 1 టైప్ చేసి నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేసి మళ్ళీ 2 టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని బాగా గమనించండి. ఈ రెండిటిని అంటే ఈ 2 సెల్స్ని ఇలా సెలెక్ట్ చేసి ఈ చివరి మార్క్ ఉంది కదా, ఈ చివరి చుక్కలాగా ఉంది చూడండి, ఈ చుక్కలాగా ఉన్నదాన్ని నేను మౌస్తో ఇలా పట్టుకొని, అంటే ఇక్కడికి వెళ్ళంగానే మౌస్ కూడా ప్లస్లా మారిపోయింది. అంతకుముందు బోల్డ్ ప్లస్లా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి థిన్ ప్లస్లా మారిపోయింది. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకి నెంబర్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఓకేనా? మనం ఏదైనా సీరియల్ నెంబర్స్ అలా ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇవ్వచ్చు. అలాగే సండే మండేలు కూడా అలాగే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సండే అని టైప్ చేస్తున్నాను, సండే అని టైప్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మండే ఈ విధంగా మనకి వస్తాయి. ఇక్కడ చూడండి వెడ్నెస్డే అనేది మనకి సెల్ దాటిపోయింది, అంటే కాలంకి యువతలకు వచ్చింది గీతకి. ఇప్పుడు దాన్ని జరుపుకోవాలి అంటే కాలంలో ఇక్కడికి వెళ్ళేసి చూడండి మౌస్ మారేది మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే మనకి ఈ విధంగా కాలంని పెద్దది చేయవచ్చు. ఓకే? సో ఈ విధంగా వారాల పేర్లు అలాగే నెలల పేర్లు ఈ విధంగా మనము డ్రాగ్ చేసి మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే? తర్వాత ఇంకా ఎక్సెల్లో ఏమేం చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.